ఇండస్ట్రీలో ఈ మధ్య సెలబ్రిటీల విడాకులు, విడిపోవడాలు అనేవి కామన్గా మారిపోయాయి. చిన్న గొడవ నుంచి పెద్ద విభేదాల వరకు సినీ జంటలు ఒక్కసారిగా విడిపోయే నిర్ణయానికి వస్తున్నారు. కొత్తగా పెళ్లైన వారైనా, దశాబ్దాలుగా కలిసి ఉన్నవారైనా ఈ ట్రెండ్లో భాగమవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కుర్ర హీరో శర్వానంద్ పేరు కూడా చేరినట్లు తాజా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం. 2023లో శర్వానంద్ రక్షిత అనే యువతిని ఎంతో గ్రాండ్గా అభిమానుల ఆశీస్సుల మధ్య వివాహం చేసుకున్నాడు. వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంత అన్యోన్యంగా, సంతోషంగా కనిపించిన ఈ జంట జీవితంలో గతేడాది మరో ఆనందం చేరింది. వీరికి లీలాదేవి అనే అమ్మాయి పుట్టింది. అభిమానులు ఈ జంటను చూసి సంతోషించారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. శర్వానంద్, రక్షిత జంట మధ్య విభేదాలు తలెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలు గాలివానలా మారి ఈ జంట విడిపోయే దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే శర్వా ఒక కొత్త ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. విడాకులు తీసుకోవడం కంటే విడివిడిగా జీవించడం బెటర్ అని నిర్ణయించుకున్నారట. అంటే ఇద్దరూ విడాకుల పేపర్లు సైన్ చేయకుండా ఎవరి ఇళ్లలో వారు ఉంటూ సపరేట్గా జీవనం సాగిస్తున్నారని టాక్. ఈ సపరేషన్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరి పాప లీలాదేవిని ఇద్దరూ పంచుకున్నారట. కొన్ని రోజులు చిన్నారి తల్లి రక్షిత దగ్గర, మరికొన్ని రోజులు తండ్రి శర్వానంద్ దగ్గర ఉంటుందని సమాచారం. ఈ సపరేషన్ సమయంలో విభేదాలు తొలగితే బహుశా వీరు మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఒకవేళ కలవకపోతే అప్పుడు విడాకుల దిశగా అడుగులు వేస్తారని అంటున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా శర్వానంద్ మాత్రం వీరిని పట్టించుకోకుండా తన ప్రొడక్షన్ హౌస్ ఓం ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ఈ గాసిప్లపై శర్వా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంత? శర్వా ఈ రూమర్స్ పై స్పందిస్తాడా లేక సైలెంట్గా వదిలేస్తాడా?